అయోధ్యలో నవ్యభవ్య రామమందిరం తర్వాత తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం రామకథ మ్యూజియం. వాస్తవానికి అంతకుముందు దీని పేరు రామకథ సంగ్రహాలయం. రామమందిరం నిర్మాణం మొదలైన తర్వాత దీని పేరును రామకథ మ్యూజియంగా మార్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ తదితర అత్యాధునిక సాంకేతికతల మేళవింపుగా దీన్ని తయారు చేయిస్తున్నారు. 2025వ సంవత్సరం చివరికల్లా దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం సిద్ధం కానుంది. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే రామకథ మ్యూజియంలో హనుమంతుడికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. 5 అత్యాధునిక గ్యాలరీలను కలిగి ఉండే ఇంటర్నేషనల్ రామ్ కథ మ్యూజియం ఏడాదిలో తుది రూపాన్ని సంతరించుకోనుంది. పర్యాటక శాఖ ఇప్పటికే 4 గ్యాలరీలను నిర్వహిస్తుండగా 5వ గ్యాలరీని రామ్ కథ పార్క్లో ఏర్పాటు చేసి హనుమాన్జీకి ప్రత్యేకంగా అంకితం చేయనున్నారు. ఈ గ్యాలరీ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. అధునాతన 3D నుండి 7D సాంకేతికతను ఉపయోగించి హనుమాన్జీపై ఆకర్షణీయమైన 20 నిమిషాల చలనచిత్రాన్ని ప్రదర్శిస్తుంది. గ్యాలరీ ప్రతి సెషన్కు 25 మంది వ్యక్తులను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రతి సెషన్ 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. హనుమంతుడితో ముడిపడిన రామాయణ ఘట్టాలను కలిపి 20 నిమిషాల నిడివి కలిగిన ఒక లఘు చిత్రాన్ని రెడీ చేయించారు. దాన్ని సందర్శకులు 3Dతో పాటు 7D టెక్నాలజీలో చూసేందుకు మ్యూజియంలోని హనుమాన్ గ్యాలరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివరాలను అయోధ్య రామమందిర ట్రస్ట్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఐఐటి చెన్నైకు చెందిన నిపుణులు సహకారంతో 3D, 7D టెక్నాలజీల్లో చూసేలా ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపాయి. ఒక్కో సెషన్లో హనుమాన్ గ్యాలరీని 25 మంది విజిట్ చేయొచ్చని పేర్కొన్నారు. దీనిని ఐఐటి మద్రాస్ నిశితంగా అభివృద్ధి చేస్తోంది. ఈ గ్యాలరీ ఒకేసారి 25 మంది వీక్షకులను సౌకర్యవంతంగా కూర్చోబెట్టి వారు అత్యంత ఆకర్షణీయంగా మరియు లీనమయ్యే ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది.